దీన్ని పిచ్చి అంటారా, ప్రేమ అంటారా, వెర్రంటారా అనేది నేను మా ఆడబిడ్డని అడిగాను అనమాట. తనైతే నాలుగో వర్డ్ చెప్పింది. అది బాగుండదులే అని చెప్తే, అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళాం, ఏం చేస్తున్నాం అని అయితే మీకు చిన్న డౌట్ ఉంటుంది కదా. వాన్లో అయితే ఇంతకుముందు 1 అవర్ తిరుపతి నుంచి వస్తూ తడిచానని చెప్పాను కదా. ఇప్పుడైతే పోతూ వస్తూ తిరుపతికి అయితే 3 hours కంటిన్యూగా తడుస్తూనే ఉన్న, 6:30 నుంచి సాయంత్రం 9:30 దాకా రాత్రి అయితే. ఎందుకు అంటే చెప్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటారో వద్దులేండి. ఇకైతే ఇలా ఉండగా చలి అయితే బీభత్సంగా వచ్చేసింది, వణుకొచ్చేసింది. అసలు గ్లాస్ కూడా పట్టుకునే సిచ్యువేషన్లో లేదు, అలా ఉందన్నమాట పరిస్థితి అయితే. నేనైతే నార్మల్గా కూల్గా బాదం పాలు తాగిన, మా ఆయన హాట్గా ఇచ్చాడు. నిజంగా అసలు మీరు నమ్ముతారో నమ్మరో, అమృతం అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ బాదం పాలు అయితే అంత బాగా నచ్చాయి నాకైతే. టేస్టు చాలా బాగుంది. రేణిగుంటలో అయితే తీర్చాడనమాట మా ఆయన. సమోసాలు కూడా వేడి వేడిగా అసలు పట్టుకొని నా వల్ల కాల, అంతా తిమిరెక్కిపోయినాయి చేతులు అయితే. ఇంకా అలా వేడి వేడి ఏం తిన్నా కూడా అసలు పదురు తగ్గలేదు. ఇంకా మాడబిడ్డ ఇంటికి వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాక కొద్దిగా చలి అనేది తగ్గిందనమాట. ఇంకా ఏమైనా సరే ఇలా హాట్గా చలిగాంచుకుంటే నాకైతే చిన్నప్పుడు గుర్తుకొచ్చింది. మంచు కాలం చలిగాంచుకునే వాళ్ళం, అదైతే గుర్తుకొచ్చిందనమాట. రేణిగుంటలో అయితే జాతర జరుగుతుంది. నేనైతే రేణిగుంట జాతరకి పుట్టినాను అని చెప్పింది మా అమ్మ అయితే. ఇంకా ఈరోజు ఒక చిన్న స్పెషల్ ఉందన్నమాట. ఏంటంటే మా వెడ్డింగ్ యానివర్సరీ. ఏదో ఏదో అనుకున్నాం కానీ ఏదో ఏదో జరుగుతుందని అనుకోలేదు. ఇలా జరిగింది అయితే. చిన్న లైక్ ఇచ్చుకున్న